వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి, ఎన్నో అనుమానాలు. సో ఇప్పటికీ కూడా కరెక్ట్గా ఎవిడెన్స్ అనేది ఎవరు కూడా బయట పెట్టట్లేదు. పెట్టిన ఎవిడెన్స్ కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు క్రైస్తవ సంఘాల నుంచి అండ్ ఇంకా కొంతమంది అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఈ అనుమానాస్పద మృతి ఎందుకు కన్వర్ట్ అయింది? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ యాక్ట్రెస్, బీజేపీ నేత మాధవీలత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో గత 10 రోజులుగా ఉమ్, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఉమ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఉమ్, ఎటువంటి ఇష్యూ మీదైనా కానీ మీరు రెస్పాండ్ అవుతారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెడుతూ ఉంటారు. సో ఉమ్. ఈ ఇష్యూ మీద ఎస్పెషల్లీ ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా క్రైస్తవ సంఘాలు ఎందుకు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు, మీకేమనిపించింది అసలు? బేసిక్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి, కానీ సోషల్ మీడియాలో వస్తూ ఉండడం వల్ల కర్మ కొద్దీ అవన్నీ మనకు అవసరమైన అవసరం లేనివి కూడా మన వాళ్ళు వస్తుంటాయి కదా. సో అలా చూస్తున్నప్పుడు అటు తిప్పి ఇటు తిప్పేసేసి అది హిందువుల మీద, హిందూ యాక్టివిస్టుల మీద వేసేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఉమ్, అండ్ ఆయన వాళ్ళలోనే ఎవరు షమ్మి అని చెప్పేసి ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉందని ఆయన పెట్టుకోవడం కూడా జరిగింది. ఆయన వాళ్ళు ఆయన ఆయన ఫేస్బుక్ లోను మరి ఎన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది. ఉమ్, ఒకవేళ అనుమానిస్తే ఆయన అనుమానించాలి, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకటైపోయి హిందువులు, హిందూ యాక్టివిస్టులు చేశారనేది చాలా పెద్ద కామెడీ. అండ్ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని, అండ్ ఎందుకంటే హిందువులు అనే వాళ్ళు ఎప్పుడూ చూడండి అన్ని రకాల రిలీజియన్స్, అంటే అన్ని రకాలు కాదని క్రిస్టియన్స్, ముస్లిమ్స్ టార్గెట్ చేసేది, మళ్ళీ ఏతిస్టులు అని చెప్పుకోబడే వాళ్ళు టార్గెట్ చేసేది, కాంగ్రెస్ వాళ్ళు, కమ్మి వాళ్ళు, వీళ్ళందరూ కూడా టార్గెట్ చేసేది హిందువులనే. ఎందుకంటే హిందువులు ఏమీ అనరు కాబట్టి. హిందూ దేవుళ్ళని కూడా తిడతారు, ఎందుకంటే హిందూ దేవుళ్ళని ఎంత తిట్టినా ఆఖరి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని, స్వామివారిని కాళ్ళతో తన్నినా సరే తిరిగి వాళ్ళని తన్నంది హిందువులు మాత్రమే. అదే గనక మసీదులకు వెళ్ళి ఒక చిన్న ఇన్సిడెంట్ చేయమని చెప్పండి, నెక్స్ట్ డే వాళ్ళ ప్రాణాలతో కూడా ఉండరు. అదే మళ్ళీ చర్చిలకు వెళ్ళి చేయమనండి, వాళ్ళు కూడా ప్రాణాలతో ఉండరు. కేవలం ఎందుకు హిందువులు మాత్రమే టార్గెట్ చేస్తారు అంటే అదంతే. ఎందుకంటే హిందువులు చేతకాని వాళ్ళలాగా ఇన్నాళ్ళు నోరు మూసుకొని ఈ భారతదేశంలో కూర్చొని ఉండటం వల్లనే, అందుకే వీళ్ళు ఇంత విస్తృతంగా ప్రబలిపోతున్నారు, నోటికొచ్చినట్లు కూడా మాట్లాడుతున్నారు. అండ్ మనం పండుగలు చేసుకుంటే వాతావరణ కాలుష్యం జరుగుతుంది అంటారు, వాళ్ళు చేసుకుంటే జరగదు. అండ్ మనం ఏదైనా చేస్తే జీవహింస చేశారంటారు, వాళ్ళు చేస్తే అవ్వదు. సో ఎటు తిరిగి వచ్చేసేసి కార్నర్ హిందువే అవుతున్నారు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఆయన ఏ రకంగా చనిపోయాడు అన్నది మనం వెయిట్ చేయాలి. బాధ్యత గల సమాజం ఎప్పుడు ఏం చేయాలి, పోలీసులు ఇచ్చే రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. సో సీసీటీవీ ఫుటేజ్లు మీ ఐ థింక్ టీవీ వాళ్ళు రిలీజ్ చేశారా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అన్నది తెలియదు, కానీ బట్ ఉమ్, ఏదైనా సరే క్రియేటెడ్ అయితే కాదు కదా, ఏఐ క్రియేటెడ్ అయితే కాదు కదా. ఏదైతే ఉందో అది మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అది చూసిన తర్వాత కూడా లేదు లేదు మేము రెండు రకాల వెర్షన్స్ ఫిక్స్ అయి ఉన్నాము. ఒకవేళ పోలీసుల నివేదిక రానంత వరకు వచ్చేసేసి ఇది హత్యే, పోలీసుల నివేదిక వచ్చిన తర్వాత హిందువులు బెదిరించి థ్రెటన్ అదే బెదిరించి రకరకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆ రకరకాల మందులు కొనేలాగా చేసి చచ్చిపోయేలా చేశారంటున్నారు. ఉమ్. ఇది ద మోస్ట్ సిలియస్ట్ వెర్షన్ అన్న సంగతి తెలుగున్న ఎవరికైనా అర్థమవుతుంది. సో వీళ్ళ సొంత ఇన్వెస్టిగేషన్ మేము ఇదే ఫిక్స్ అయ్యాం, మేము మర్డర్ అని ఫిక్స్ అయ్యామంటే ఎందుకు పోలీసులు ఇట్స్ బెటర్. ఇంకా నుంచి క్రైస్తవ సమాజం మొత్తం నమ్ముతుందంటే పోలీసులకు నా విన్నపం ఏంటంటే, దయచేసి ఇక్కడ నుంచి క్రైస్తవులు ఎలాంటి పని చేసినప్పటికీ కూడా పోలీసులు మీరు ఏ విషయంలోనూ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇంట్రాగేషన్ చేయొద్దు, ఎటువంటివి కూడా మీరు పట్టించుకోవద్దు, వదిలేసేసి మిగిలిన సమాజం వైపు చూడమని పోలీసులకు రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యారు, ఉమ్. మా క్రైస్తవ సమాజం ఇది హత్య అని ఫిక్స్ అయింది అన్నప్పుడు దాన్ని పోలీసులు డ్యూటీ చేయడం వేస్ట్. ఎందుకంటే క్యాన్సర్ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది, పెద్ద పెద్ద జబ్బులు వస్తే వాళ్ళ దగ్గర తగ్గిపోతున్నాయి, కళ్ళు పోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గిపోతున్నాయి, కాళ్ళు పోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గిపోతున్నాయి. సో బెటర్, డాక్టర్స్ కూడా వాళ్ళకి అవసరం లేదు, ఇప్పుడు పోలీసులు కూడా అవసరం లేదన్న సంగతి అర్థమవుతుంది వాళ్ళకి. అంతే, నాకంతే అర్థమైంది. ఓకే. అంటే కానీ ఇంత కాంట్రవర్సీ అవ్వడానికి ఆయన ఒక మత బోధకుడు అవ్వడమే కారణం అనుకోవచ్చా? కావాలని ఏదైనా రాజకీయ పార్టీలు ఈ ఇష్యూని వాడుకుని మత విద్వేషాలని కొంచెం రెచ్చగొట్టి అపోజిషన్ పార్టీస్ వాడుకుంటున్నాయి అని ఏమైనా అనుకోవచ్చు అంటారా? నేను ఆ మాట చెప్పమంటారండి, హిందువుల్ని వాడుకొని రాజకీయ నాయకులు రాజ్యాలు వెళ్తారేమో కానీ ఉమ్, వీళ్ళ మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరు వాడు. క్రైస్తవులన్నా ముస్లింలన్నా రాజకీయ నాయకులకు సత్యంత భయం, వాళ్ళ ఓటు బ్యాంకు కోసము నిజం చెప్పాలంటే వాళ్ళ ఉచ్చ కూడా దాగి బతుకుతాయి రాజకీయ పార్టీలు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే
వాళ్ళని ఉపయోగించుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకోరు, హిందువులను ఉపయోగించుకొని ఏదైనా రెచ్చగొట్టాలనుకుంటారు. అండ్ వాళ్ళ సొంత ఫ్యామిలీనే మౌనంగా ఉంది అసలు ఈ విషయంలో. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే సొంత ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ భార్య బిడ్డలు ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారంటే వీళ్ళు దాని వల్ల దే 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 ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఓకే. అంటే ఆయనది సహజంగా జరిగినటువంటి యాక్సిడెంట్ అన్నదైతే ఎన్నోసార్లు బైక్ మీద 2-3 సార్లు కింద పడ్డది సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. కానీ ఇది మర్డర్ అయితే చాలా బాగుంటుందని కొంతమంది పాస్టర్లు ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అందరు పాస్టర్లు అనట్లేదు, కొంతమంది వచ్చేసి ఎస్ ఆయన తాగిన విషయం కనిపిస్తుంది, ఫస్ట్ ఇది హత్యే అన్న పాస్టర్లు కూడా ముందుకొచ్చి లేదు లేదు, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తున్నటువంటి ప్రూఫ్లను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఉమ్. మరి కొంతమంది మౌనంగానే ఉండిపోయారు, అసలు ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి. కేవలం 2-3 మాత్రమే దాని నుంచి అవుట్ ఆఫ్ బెనిఫిట్ అన్నట్లు బెనిఫిట్ పొందుతున్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఈయన ఈయన యొక్క యాక్సిడెంట్ ద్వారా ఇది మర్డర్ అయితే చాలా బాగుండేమో, హిందువుల మీద దుమ్మెత్తిపోయొచ్చు. అవతల వైపు ఏమో షమ్మి అనే అతనేమో నాకు ప్రాణహాని ఉంది, మీ జిహాదుల్లో నన్ను ఇరికించొద్దు అని పెట్టిన పోస్టును కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళతో వెళ్ళిపోయి మీ ఫాదర్ మా ఫాదర్ ఒకటే, ఇద్దరం రాసుకుందాము, మన ఇద్దరం బ్రదర్స్, యు అబ్రహాం ఐ అబ్రహాం వి బోత్ ఆర్ బ్రదర్స్, వి డూ లెట్స్ డూ సమ్ డాన్స్ అని చెప్పి అనుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే సిగ్గు శరం లేని వాళ్ళు హిందువులు కాబట్టి హిందువులు ఈ విషయంలో కొంచెం మేల్కొని మన ధర్మరక్షణ మనం చేసుకోవడం మంచిది అంటాను. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు. ఉమ్. ఎండ్ ఆఫ్ ద డే భారతదేశంలో ఐఎమ్ ముస్లిం అంటే తప్పులేదా, ఐఎమ్ క్రిస్టియన్ అంటే తప్పులేదా, ఐఎమ్ హిందూ అంటేనే తప్పు వస్తుంది. వై ఓన్లీ హిందూ షుడ్ బి సెక్యులర్, దట్స్ ఇట్. హిందూ షుడ్ బి రిలీజియస్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇంత జరుగుతున్నాక ప్రతి సిచ్యువేషన్ నుంచి లాభం పొందాలనుకుంటున్న వేరే మతస్థుల జోలికి మేము వెళ్ళట్లేదు, కానీ మేము మనం అంటే యునైట్ గా ఉండడం బెటర్ అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. ఓకే. కానీ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మత రాజకీయాలని ఎక్కువగా రాజకీయ పార్టీలే ప్రోత్సహిస్తున్నాయి. ఎస్పెషల్లీ బీజేపీకి సంబంధించి హిందుత్వాన్ని ఎక్కువగా ముందుకు తీసుకొస్తూ ఉంటారు, రాజకీయం చేయాలంటే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ ఆ, ఈ అనుమానాస్పద మృతికి సంబంధించి ఇప్పటివరకు బీజేపీ పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఈవెన్ అక్కడ రాజమండ్రి ఎంపీ అయినటువంటి పురంధేశ్వర్ గారు కానీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఎటువంటి స్పందన లేదు, ఎందుకు అనే క్వశ్చన్ కూడా వినిపిస్తుంది. దీనిపైన ఏమంటారు? ఆ పోలీసులు, అదే పోలీసులందరూ వాళ్ళ ఉద్యోగాలు మానేసిన తర్వాత పొలిటీషియన్స్ స్పందిస్తారండి. ఉమ్. ఓకేనా. పోలీసులు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వకుండా ఇన్ని రకాల కలహాలు మత ఘర్షణలు రేపుతున్నప్పుడు అది సెన్సిటివ్ ఇష్యూగా పరిగణించబడనప్పుడు పొలిటీషియన్స్ స్పందించే అవకాశం ఉంటుంది. పైగా పోలీసులు చేసే పనిలో ప్రతి దాంట్లో నేను దూరతాను పొలిటీషియన్స్ దూరడానికి పని ఏం లేదండి. ఇంకా ఇక వాళ్ళకి పని పాట ఏం లేదా? అంటే రోడ్డు మీద చాలా టీడీపీ నుంచి వెంటనే స్పందించారు కదా, ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వెంటనే చాలు కదా, ఇక ముఖ్యమంత్రి ప్రాపర్ ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్ స్పందించుకుంటూ చేస్తామని చెప్పేసి కూర్చోవాలా అండి? ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటువంటిది ఏమీ జరగలేదు ఇక్కడ బీజేపీ నుంచి, ఎస్పెషల్లీ ఈవెన్ జనసేన నుంచి కూడా అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే ఒక రెడిక్యులస్ కామెంట్ అండి. ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తున్నాను కదండి, ఉమ్. బీజేపీ అలయన్స్ లో ఉంది, జనసేన అలయన్స్ లో ఉన్నా సరే అక్కడ నడిచేది టీడీపీ మాత్రమేనండి. టీడీపీ నుంచి ఎవరన్నా ఒక మాట ఇచ్చారు అంటే 100% అది ముగ్గురు ఇచ్చినట్లే. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ పక్కన వాళ్ళు కూడా ఇవ్వాలని కోరుకోవడం అన్నది ఇందులో కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అవుతుంది. ఎండ్ ఉమ్. ఆఫ్ ద డే అలయన్స్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా టీడీపీ నేత ఏ మాట ఇస్తారో ఆ మాటే అన్ని పార్టీలు ఆ మూడు పార్టీలు ఫాలో అవుతున్నట్లు అర్థం. ఇక ఓకే. పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి నేను నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ మీద నేను ఫోకస్ చేసుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి చేయడానికి వేరే పని పాట ఏమీ లేనట్టుంది. ఓకే. వీళ్ళకి మత కలహాలు రెచ్చగొట్టేటటువంటి ఉద్దేశం ఉన్నా అవతల నాయకులకు లేదు కాబట్టి వాళ్ళు మౌనంగా ఉన్నారు. బికాస్ థింగ్స్ ఆర్ వెరీ బిగ్గర్ దాన్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బిగ్. ఉమ్. కానీ పవన్ కళ్యాణ్ కి చాలా బిగ్ థింగ్స్ ఉన్నాయి, ఆయనకు 4 మినిస్ట్రీలు ఉన్నాయి చేసుకోవడానికి. పొద్దున్న లేస్తే దీని గురించి మాట్లాడడం పని కాదు కదా. అండ్ వన్స్ మీరే అంటున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించారంటే ఇంక వాళ్ళు స్పందించారు కదా, ఇంకెవరు స్పందించాలి? ఓకే. ఓ అంటే పని చేద్దాం అయితే, అందరూ రాజకీయ నాయకుల్ని కూర్చోబెట్టేసి ఓ సంతాప సభ పెట్టమని చెప్పండి. ఓకే. ఇట్స్ రైట్. బెటర్, ఇంకేం పని లేదు కదా నాయకులకి. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మతాలను కించపరుస్తూ మాట్లాడడంలో హిందూ మతానికి సంబంధించి కొంతమంది స్వామీజీలుగా ముందుకొచ్చి వేరే మతాలని కించపరుస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం అని చెప్పేసి హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ మత విద్వేషాలని రెచ్చగొట్టేలాగా ఆయన కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఈ మత కలహాలు రేగడానికి కారణం అవుతున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దానికి ఏం చెప్తారు?
బిఫోర్ అడిగిన క్వశ్చన్ ఇది కలిపి చెప్తున్నా. బీజేపీ మత కలహాలు రెచ్చగొడుతుందండి. బీజేపీ ఎప్పుడు రెచ్చగొడుతుందండి, అసలు హిందువులకు ప్రివిలేజెస్ కూడా కలిగించదు. నిన్నటికి నిన్న వక్ఫ్ బోర్డు బిల్లు చేశారు. వక్ఫ్ బోర్డులో సవరణలు చేశారు కానీ తీసుకెళ్లి గవర్నమెంట్ లో కలిపారా అండి? ఎండోమెంట్ మాత్రం ఇంతవరకు, అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం కలిపిన దాన్ని ఇంతవరకు బయటికి తీసుకొచ్చారా? పోనీ కొత్త సవరణలు ఏమన్నా చేసిందా బీజేపీ ప్రభుత్వం? హిందువులకి ఏదో చాలా పెద్ద ఒరిగించి మా నెత్తి మీద ఏదో బండ పెడుతున్నట్లు చెప్తాను. నేను ఒక బీజేపీ నాయకురాలు అయినప్పటికీ కూడా నేను పుట్టుకతో హిందూని. సో బీజేపీ ఒరగబెట్టింది ఏమీ లేదండి హిందువులకి. అండ్ స్కీములు కానీ ఇంకోటి కానీ ముస్లింలకి చాలా ఎక్కువగా ఉన్నాయి. కావాలంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 11 సంవత్సరాలలో చూసుకోండి, హిందువులు ఎంత మేరకు లాభం పొందారు, క్రిస్టియన్లు ముస్లింలు ఎంత మేరకు లాభం పొందారు బీజేపీ ప్రభుత్వం స్కీముల్లో అని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. సో హిందువులకు ఏదో లాభం చేకూరుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, కమ్మే వాళ్ళు, ఏతిస్టులు వీళ్ళు ప్రాపగండా చేయడమే తప్ప సొంత పార్టీలో ఉన్న నేను చెప్తున్నా హిందువులకు పీకి కట్టగట్టింది బీజేపీ ఏమీ లేదు. యాజ్ ఎ బీజేపీ అని నేను చెప్తాను. ఓకే. యాజ్ ఎ హిందూ, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద బీజేపీ, విచ్ ఇస్ వెరీ క్లియర్. ఇకపోతే పవన్ కళ్యాణ్ మతాలు రెచ్చగొట్టే ఇది ఒక్కటే అండి. ఏం చేస్తారంటే టార్గెట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు మత విద్వేషులు, వీళ్ళు ఇది. నేను చెప్తానండి, మొన్న శివుడి గుళ్ళో ఎక్కి తొక్కేశాడు ఒకడు. దాని మీద కమెంట్ చేసినాం అనుకో, మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, మేం బానే ఉన్నాం, మీరే రెచ్చగొడుతున్నారు అంటే ఏంటి? ఇదే మసీదుకి వెళ్ళి నువ్వు ఒక రాయి, నేను బతకనిస్తారా? అసలు నువ్వు చర్చికి వెళ్ళి ఒక రాయి, నేను బతకనిస్తారా? శివుడి గుడికి వెళ్ళేసి ఎక్కి తొక్కితే వాడు పిచ్చోడు అయిపోతాడు. అదేంటో హిందువులు ఎందుకు పిచ్చోళ్ళు కాదు? రాయేస్తే వాడిని పిచ్చోడికి ఎందుకు కన్సిడర్ చేయరు? కానీ అసలు రాళ్లే వెయ్యరు. అది మొన్న కూడా చూడండి, తిరుమల కొండ మీద ఆడొక కొత్త బండేలు చేసుకొని ముస్లిము అక్కడ ఒక సెక్యూరిటీని కూడా దాటేసుకొని ఇష్టం వచ్చినట్లు పైకి వెళ్ళిపోయి ఆడు వాళ్ళ దేవుడి గురించి చేస్తున్నాడంట. ఆడికి మత స్థిమితం లేదంట. ప్రీ ప్లాన్డ్ గా ఒక 6 నెలల క్రితమే అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత తీసుకొచ్చి సర్టిఫికేట్ మరీ తీసుకొచ్చేసేసి దాని తర్వాత వచ్చేసి అతనికి ఒక కొత్త బండి ఇచ్చి, పిచ్చోడికి కొత్త బండి ఇచ్చి, అది కూడా తిరుమల కొండకే పంపించాడు. అదేంటి నాకు అర్థం కాకూడదు. పిచ్చోళ్ళందరూ గుడికే ఎందుకు వస్తారు? అందులో ముస్లిం పిచ్చోళ్ళు, క్రిస్టియన్ పిచ్చోళ్ళు గుళ్ళకే ఎందుకు వస్తారు? ఎందుకు ఒక క్రిస్టియన్ పిచ్చోడు మసీదుకి వెళ్ళడు? ఎందుకు ఒక ముస్లిం పిచ్చోడు చర్చికి వెళ్ళడు? ఎందుకు గుడికే వస్తాడు? గుడి దగ్గరికి వచ్చేసరికి వాడు పిచ్చోడు ఎందుకు అవుతాడు? దానికి మళ్ళీ ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళ మదరసాల ఇంకోట దేని నుంచి వచ్చేసి మళ్ళీ సర్టిఫికేట్లు వీడికి పిచ్చి అని. ఏ ఒక్క పిచ్చి హిందూ నా కొడుకు ఎందుకు మసీదుకు పోడు? ఎందుకు చర్చికి పోడు? ఎందుకు దేన్ని కొట్టడు? నిజమైన పిచ్చోడు కూడా గుడి దగ్గరే అడుక్కు తింటూ ఉంటాడు తప్ప ఎందుకు చర్చిలకు మసీదులకు పోవట్లేదు? ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టి. అండ్ ఏమన్నా సరే ముస్లిం ఏమన్నానొచ్చి భారతదేశంలో మీ శివలింగం ప్రైవేట్ పార్ట్, మీరు ఒక ప్రైవేట్ పార్ట్ని మీరు దేవుడిగా పూజించవచ్చు అని ముస్లిమ్స్ హిందూస్ మీద కామెంట్ చేయొచ్చు. ఎందుకురా ఇలా కామెంట్ చేసామని అడిగితే హిందువులు మత పిచ్చోళ్ళు అయిపోతారు. హిందూ షుడ్ బి సెక్యులర్, ఆల్వేస్ సెక్యులర్. వై ద బ్లడీ హెల్ హిందూ షుడ్ బి సెక్యులర్? ఈ భారతదేశంలో, నా భారతదేశంలో క్రిస్టియన్లు ముస్లింలు చాలా ఆనందంగా విచ్చలవిడిగా ప్రశాంతంగా ఎంతో మంది, నేను చెప్తా, ముస్లిం అమ్మాయిలు బికినీలు వేసుకొని మోడలింగ్ షోలు, సినిమాలు చేయగలిగేటటువంటి స్వతంత్రం నా భారతదేశంలోనే ఉంది. ఇంకెక్కడా లేదు. ఏ దేశంలో వాళ్ళ షరియా చట్టాలు ఫాలో అవుతున్న ఏ ముస్లిం కంట్రీలో కూడా మహిళలకు అంత స్వేచ్ఛ లేదు, నా భారతదేశంలో ఉంది. ఇక్కడ వాళ్ళు బురకాలు వేసుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ గుడ్డలిప్పి బికినీలు వేసుకున్నా మా ముస్లిం మహిళలు ఎంతమంది హీరోయిన్స్ చూపిస్తాను నేను. ఎంతమంది మనకి ముస్లిం హీరోయిన్స్ లేరు? పేర్లు మార్చుకొని హిందూ పేర్లు పెట్టుకుని ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు? ముస్లిం పేర్లుగా కొనసాగుతున్న ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? మనం ఏం తప్పు పట్టట్లేదు వాళ్ళను. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వి అప్రిషియేట్ దమ్. వాట్ ఎవర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్, దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. మేము మనందరం వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటున్నాం, ఎవరిని తప్పబట్టట్లేదు. ఎందుకు హిందూ అని వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మీరు హిందూ ఉగ్రవాదులు పవన్ కళ్యాణ్ ఎక్కడ రెచ్చగొట్టాడు? He respect Christians, he respect Muslims. At the same time, he respect Sanatan Dharma also. See, I respect my Muslim friends, I respect my Christian friends. At the same time, I respect and follow my Sanatan Dharma. మొన్న అన్నమలయ్య గారు ఒక మాట అన్నారు. ఆయన్ని క్యాప్ పెట్టుకోమంటే అదే చెప్పారు. ఇఫ్ ఐ రిజెక్ట్ స్కల్ క్యాప్, ఇట్ డజంట్ సెన్స్ ఐఎమ్ డిస్రెస్పెక్టింగ్ దెమ్. I respect my Muslim brothers and sisters. I respect my Christian brothers and sisters. At the same time, I follow my Sanatan Dharma. This is how the beauty of India. వాళ్ళు మన దేవుళ్ళని తిట్టొచ్చు, మన చరిత్రలను వక్రీకరించవచ్చు. ఎందుకు ఇప్పుడు ఈ పాస్టరు రాముని తిట్టలేదా? సీతమ్మని తిట్టలేదా? నోటికొచ్చిన మాటలు మాట్లాడలేదా? ఎందుకు రాయిలా అన్నామని రివర్స్ మనం ప్రశ్నిస్తాం. వాళ్ళే కెలుగుతారు ఫస్ట్, మనం ఏం కెలకం. ఈ రోజు వరకు క్రిస్టియన్లను కానీ ముస్లింలను కానీ కెలికిన ఒక్క హిందువు లేదు, ఒక్క హిందూ భారతదేశంలో లేరు. వాళ్ళు కెలుకుతారు.
కెలికి నీ రాముడిలా, నీ కృష్ణుడిలా, నీ శివుడిలా, నీ అమ్మవారిలా ఈ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే మనము హరే కృష్ణ, కృష్ణ అర్పణం అని చెప్పి అనుకోవాలి. ఎందుకు ఇలా అన్నావు అంటే, చూసారా మీరు మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారు, మేము కొడతాము మీరు కొట్టించుకోవాలి, గాంధీ సూత్రం చెప్తారు, ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టించి లేదు, మేము గాడ్సే లాగే ఉండడానికి ఇష్టపడతాము, మేము 100% అట్లే ఇష్టపడతాం అంటే అంతే మీరే మర్డర్ చేశారు కదా. మర్డర్ చేసేంత అవసరం ఎవ్వడికి లేదండి ఇక్కడ. అంతే జరిగితే ఇన్ని మత ఘర్షణలు జరగవు. ప్రతిసారి మీరు చూడండి, మోదీ మత ఉన్మాది, పవన్ కళ్యాణ్ మత, ఎవరైతే హిందూ మతం ఇది నా ధర్మం అని చెప్తే చాలు మత ఉన్మాదం అయిపోతుంది. రోడ్లెంట పడి మత కన్వర్షన్లు చేసుకుంటే అది మత ఉన్మాదం అవ్వదు. లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫ్రెండ్షిప్ జిహాదు చేస్తే అది మత ఉన్మాదం అవ్వదు. ఎవడన్నా మా అల్లాను గాని మా మహమ్మద్ ప్రవక్తను ఎవరన్నా అంటే చంపి పారదొబ్బుతాము అని ఆ షమ్మి ఎవరో ఈ పగడాల ప్రవీణ్ ని అంటే ఆయన పోస్ట్ పెట్టుకుంటే అది కూడా మత కలహాలు అవ్వదు. పైగా వాళ్ళిద్దరు ఒక తండ్రి పిల్లలంట, మన ఇద్దరం జాన్ జిగర్లు బ్రదర్స్ బ్లడ్ హుడ్డు. మరి కాందెవరు? ఇది హిందువుల దేశం. ఇక్కడ ఇంతకు ముందు వాళ్ళు ఉన్నోళ్ళు కూడా వాళ్ళు హిందువులే, వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ హిందువులే, అందరూ హిందువులే. మతం మారిన గజ్జి వాళ్ళది గాని హిందువులది కాదు, విచ్ ఇస్ వెరీ క్లియర్. ఇక్కడ బీజేపీ వాళ్ళకు మతతత్వం లేదు, మతతత్వం ఉంది అని పక్కన వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ మతతత్వం చూపించాడు? మొన్న మొన్న రంజాన్కి 25 లక్షలు పెట్టాడు కదా, ఎక్కడ మతతత్వం చూపించాడు? కానీ అంటే తీసుకునేటప్పుడు అన్ని మనం ఉచితంగా తీసుకుంటాం, తీసుకునేటప్పుడు మనకు అప్పుడు ఏం కనిపించవు. వక్ఫ్ బోర్డు ఇప్పుడు చేశారు, పేద ముస్లింలకి మంచిగా అయ్యేలా చేశారు, కానీ నన్ను తీసుకెళ్లి ఎండోమెంట్ లో గవర్నమెంట్ లో కలపలేదే. కానీ ఏ హిందూ కూడా మా మా ఎండోమెంట్ కలిపినట్టు దాన్ని కలుపు అని అనట్లేదు కదా, అంటే కూడా తప్పేం లేదు. ఆర్ఎల్స్ సేమ్ ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి ఎలాంటి కొన్ని సవరణలు చేసి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి పారదర్శకత ప్రభుత్వం చేతిలో పెట్టుకుందాం, ఎండోమెంట్ కూడా అట్లనే పెట్టుకోవాలి. లేదు కదా, అన్యాయం ఎవరికి జరుగుతుంది? హిందువులకి జరుగుతుంది. వాళ్ళు తిట్టినా హిందువులు నోరు మూసుకొని ఉండాలి, బూతులు మాట్లాడినా హిందువులు నోరు మూసుకొని ఉండాలి, గుళ్ళోకి వెళ్ళి కాళ్ళతో తొక్కినా నోరు మూసుకొని ఉండాలి, నోటుకొచ్చిన మాట్లాడినా హిందువులు నోరు మూసుకొని ఉండాలి. హిందువులు నోరెత్తితే మత పిచ్చి గల వాళ్ళు అవుతారు. వి లవ్ టు బి ద మత పిచ్చి. ఓకే. లెట్ పీపుల్ టాక్. ఓకే. కానీ అంటే ఈ మధ్య కాలంలో వేరే మతాలను కించపరుస్తూ అన్ని మతాల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ హిందూ మతంలో కూడా కొంతమంది స్వామిలు అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి చూసాం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగానే. సో వీళ్ళందరూ ఎక్కువగా ఇలా మాట్లాడడం వల్లే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? అండి, కావాలని పని కట్టుకొని ఎవరైనా తప్పుగా మాట్లాడితే, నేను ఐ డోంట్ బిలీవ్ అండి, ఈ స్వామీజీలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే నువ్వు 100 సార్లు కొడితే 101సారి అనడానికి. ఎందుకంటే మాలాంటి హిందుత్వవాదులు ప్రశ్నిస్తున్నాము. స్వామీజీలు అని చెప్పుకుంటారు, స్వామీజీలు అని చెప్పుకుంటారు, హిందూ ధర్మం అని చెప్పుకుంటారు, కాషాయం వేసుకొని లోపల కూర్చొని ఉంటారు. ఈ అవతలి మతం వాళ్ళు, ఈ పాస్టర్లు కావచ్చు, సోకాళ్ళు ముల్లాలు కావచ్చు, మౌలానాలు కావచ్చు, ఇంతమంది వచ్చేసేసి ఈ దేశం మీద పడి ఈ దేశ ప్రజల్ని, ఈ దేశంలో మెజారిటీగా చెప్పబడుతున్న ఇది గుర్తుపెట్టుకోవాలి, చెప్పబడుతున్నటువంటి హిందూ దేవి దేవతల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే, మరి హిందువుల్లో ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, ఇంతమంది గురూజీలు ఉన్నారు, ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా నోరు విప్పరేం అని మొత్తుకుంటే ఈ మధ్య నోరిప్పుతున్నారు. మళ్ళీ నోరిప్పితే కూడా ఇతర మతాల మీద పడేడుస్తారంటే ఫస్ట్ వాళ్ళని స్టాప్ చేయమనండి. స్టాప్ అబ్యూజింగ్ రామ్, స్టాప్ అబ్యూజింగ్ కృష్ణ, స్టాప్ అబ్యూజింగ్ శివ, స్టాప్ అబ్యూజింగ్ అమ్మవారు. దాన్ని ఎవ్వడు మాట్లాడు, ఓన్లీ హిందూ ధర్మం ప్రచారం చేసుకుంటారు. ఏ హిందువు పోయి ఏ హిందువు పోయి క్రిస్టియన్లను హిందువులుగా మార్చట్లేదు, ఏ హిందువు పోయి ముస్లింలను హిందువులుగా మార్చట్లేదు. భారతదేశంలో మొన్నే పార్లమెంట్ లో మాట్లాడారు అమిత్ షా గారు, మత స్వేచ్ఛ అంటే ఎవరి మతాల్ని వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించడం, అనుసరించడమే తప్ప మతం మార్చడం కాదు అని, మతాన్ని కించపరచడం కాదు అని. అంటే నువ్వు 100 సార్లు మా దేవుళ్ళని తిడితే అంటే కాషాయం కప్పుకున్నారు కాబట్టి అన్ని మూసుకొని కూర్చోవాలి. ఎవరైతే పొద్దున్న లేచి రామా రామా అని జపం చేసుకుంటున్నారో, అరే నీ రాముడు గుర్రానికి పుట్టినోడ్రా అంటే కూడా అయినా సరే రామ రామ అనాలే తప్ప నువ్వు అని మనం కించపరచకూడదు అనేటటువంటి ఈ తత్వం కరెక్ట్ కాదు. భారతదేశం ఆ తత్వాన్ని నేర్పించలేదు. అలాంటి తత్వమే నేర్పిస్తే 800 సంవత్సరాలు పరిపాలించిన మొఘళ్ళు అవ్వచ్చు, 250 సంవత్సరాలు పరిపాలించిన తెల్లోళ్ళు అవ్వచ్చు, ఇంకా ఇప్పటికీ మన దేశంలో, భారతదేశంలో కొన్ని గుళ్ళు గోపురాలు, మన సంస్కృతి మిగిలి ఉంది అంటే పోరాట యోధులు ఉండపట్టే మిగిలి ఉన్నాయి. అందరూ గనక ఇలాంటి చెమ్మచెక్కలు అయ్యింటే ఈ రోజుకి ఏం మిగిలిండేవి కాదు, శిథిలాలు తప్ప. అంతే. కానీ అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు వచ్చే కొద్దీ అంటే ప్రతి మనిషికి ఒక మతం ఉంటుంది. ఇప్పుడు ఏ మనిషి చనిపోయినా లేదంటే వేరే మతం వాళ్ళు చేశారు అనే డౌట్స్ రావచ్చు, అనుమానాలు రావచ్చు, ఇలా
ఈ మత కలహాలు పెరిగిపోవచ్చు కదా. సో దీనికి ఏంటి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫుల్ ఎటువంటి స్టాప్ పరిస్థితులు పెట్టాలంటే ఉండాలి? అండి ఫస్ట్ పాస్టర్లు వచ్చేసేసి హిందువులను మతం మార్చడం మాయ మాటలు చెప్పి మానేసేయాలండి. ఉమ్, ముస్లింలు వచ్చేసి లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఫ్రెండ్షిప్ జిహాదులు మానేసేసి వాళ్ళ మసీదుకి వాళ్ళు పోయి హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ వీళ్ళు వీళ్ళ ప్రార్థనలు చేసేసుకుంటూ ఎక్కడో ప్రభుత్వం చేత పర్మిషన్లు తీసుకొని కావాలంటే మనం ఇప్పుడు మన గుళ్ళు మన గోపురాలు ఊరేగింపులకు పోతే మన రాళ్ళేశారు అక్కడెక్కడో రాయచోటిలో. మనం ఊరేగింపులు చేసుకుంటే రాళ్ళేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయండి సడన్ గా అన్ని రాళ్ళు? మన గుళ్ళల్లో ఉండవు, వాళ్ళ మసీదుల్లో ఎందుకు వస్తాయి అన్ని రాళ్ళు? ఆ సరౌండింగ్స్ లో దొరకని రాళ్ళన్నీ కూడా మసీదుల్లో దొరుకుతుంటాయి. విచ్ ఇస్ విజువల్ ప్రూఫ్. ఒక రాయచోటి ఏంటి, ఒక ఉత్తరప్రదేశ్ ఏంటి, ఒక బీహార్ ఏంటి, ఒక ఢిల్లీ ఏంటి, ప్రతి మసీదులో రాళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? అవి హిందువుల ఊరేగింపులు జరిగేటప్పుడే వస్తాయి. పైగా ఆ రాళ్ళు వచ్చేసేసి ఆ ప్రాంతంలో ఎక్కడ ఎప్పుడు చూడని రాళ్ళు. అంత ఉమ్. సడన్ గా ఎక్కడి నుంచి వస్తాయి అన్ని రాళ్ళు? అంటే ముందే పెట్టుకున్నారు అటాక్ చేయడానికి అని చెప్పేసి. హిందువుల ఊరేగింపు జరిగే ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు అవన్నీ ఆపేసేసారనుకో, రాళ్ళు తోలడం ఆపేసేసి వాళ్ళు జిహాదులు చేయటము, వీళ్ళు మత కన్వర్షన్లు చేయడం ఆపేస్తే హిందువులు. నేను ఒకటి చెప్తా అంటే మన యోగిజీ కూడా చెప్పారు, విచ్ ఇస్ ఫ్యాక్ట్. 100 కుటుంబాలు ఉన్న చోట 101వ కుటుంబం ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం చాలా రిలాక్సింగ్ గా, హ్యాపీగా, స్వేచ్ఛగా, ఆనందంగా బతుకుతాడు ఆ 100 కుటుంబాల మధ్య. అతని కల్చర్ ని ఫాలో అవుతూ వాళ్ళ పండగలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తుంది ఆ కుటుంబం. కానీ ఒక 100 ముస్లిం కుటుంబాల మధ్య ఒక్క హిందూ కుటుంబం ప్రశాంతంగా బతకమని చెప్పండి ఈ నా భారతదేశంలో, నేను చెప్తా. దానికి పాకిస్తాన్ ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్, ఇండోనేషియా ఎగ్జాంపుల్, ఇంకా రకరకాల దేశాలు మన చుట్టుపక్కల ఉన్నాయే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు బెంగాల్ కూడా ఎగ్జాంపుల్, కేరళ కూడా ఎగ్జాంపుల్. వై? ఓకే. 100 హిందూ ఫ్యామిలీస్ మధ్య ఒక ముస్లింలా బతకగలడు. ఇప్పుడు ఉమ్, ఎవరు మత కలహాలు రెచ్చగొడుతున్నారు? అదే ఓకే. 100 ముస్లిం ఫ్యామిలీస్ మధ్య ఒక్క హిందూ ప్రశాంతంగా బ్రతకగలరా తన పండుగలు తన సాంప్రదాయాలు ఫాలో అవుతూ ఈ నా స్వతంత్ర భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా? అప్పుడు చెప్తా ఎవరికి మత పిచ్చి ఉంది అని. జస్ట్ టెస్ట్ చేయండి కావాలంటే ఒక 3 నెలల పాటు ఉంచి. ఓకే. అప్పుడు ఎవరికి మత పిచ్చి ఉంది ఎవరికి లేదు. ఉమ్, హిందువులు ఎప్పుడు స్వతంత్ర భావాలు కలవాళ్ళు. పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళు ముస్లింలు ప్రేయర్ చేసుకున్నా ప్రార్థనలు చేసుకున్నా వెళ్ళిపోయి కావాలంటే వాళ్ళ ఇంట్లో వండుకుంది వండి పిచ్చుకొని మరీ తింటాం. అది మనం. ఓకే. ఒక తిండనే కాదు వాళ్ళ సంప్రదాయాలు ఫాలో అవుతుంటే మనం డిస్టర్బ్ కూడా చేయము. వాళ్ళకి అజా ఇస్తుంటే మనం నోరు మూసుకొని ఉంటాం మాట్లాడేటప్పుడు. అదే మన ఇంట్లో పూజ జరిగితే వాళ్ళు రాళ్ళతో కొడతారా? డిస్టర్బెన్స్ అవుతుందా వాళ్ళకు? ఎందుకు అవుతుంది? నేను ప్రతి సెక్యులర్ని అడుగుతున్నా, ప్రతి కమ్యూనిస్టులను అడుగుతున్నా, ప్రతి ఏతిస్ట్ గాళ్ళని అడుగుతున్నా, ప్రతి క్రిస్టియన్ ముస్లింని అడుగుతున్నా. 100 ముస్లిం కుటుంబాల మధ్య ఒక్క హిందూని స్వతంత్రంగా బతకనిస్తారా మీరు? అప్పుడు తెలుస్తుంది ఎవరికి మత పిచ్చి ఉంది ఎవరికి మత పిచ్చి లేదు అని. 1000 హిందూ కుటుంబాల మధ్య ఒక్క ముస్లింని తీసుకొని రమ్మనండి, ఆనందోత్సాహాలతో బతుకుతారు. 100 మంది ముస్లింలు రమ్మనండి, వాళ్ళ సంప్రదాయాలు ఫాలో అవ్వకుంటూ ఎంతో ఉల్లాసంగా బతుకుతారు. ఇది నా దేశం యొక్క బ్యూటీ, ఇది నా సనాతన ధర్మం యొక్క బ్యూటీ. ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికి మత పిచ్చి ఉంది అని. ఓకే. కానీ అంటే రాజకీయ నాయకులు కూడా మతాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ మతం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే ఇప్పుడు సామాన్యులకి ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఈ అనుమానాస్పద మృతి జరిగినప్పుడు ఎవరిదైనా ఇటువంటి సిచ్యువేషన్సే మళ్ళీ రిపీటెడ్గా క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు ఇన్ని అనుమానాలు వచ్చినాయి, ఎందుకు ఇంత కాంట్రవర్సీ అవుతుంది, ఏమంటారు మరి? ఏమండి, రాజకీయ పార్టీలు మతాన్ని అడ్డు పెట్టుకుని అంటే ఎవరిని అడ్డు పెట్టుకుంటాయని నేను చెప్తానండి. ఒక ఎలక్షన్ రాగానే మొన్న కూడా చూడండి, 2024 ఎలక్షన్లో ముస్లింలకి బంపర్ ఆఫర్లు, క్రిస్టియన్లకి బంపర్ ఆఫర్లు, హిందువులకు ఎవరు బంపర్ ఆఫర్లు ఇచ్చారు? ఒక్క రాజకీయ నాయకుడు పేరు చెప్పండి, ఇంక్లూడింగ్ బీజేపీ. ఏ బంపర్ ఆఫర్ హిందువులకు ఇచ్చింది? ఎవరికి ఇవ్వలేదు. ఉమ్, ముస్లిం ఆడబిడ్డలకి ఇచ్చింది, ముస్లిం మగబిడ్డలకి ఇచ్చింది, ముస్లిం చిన్నపిల్లలకి ఇచ్చింది, ముస్లిం పేదవాళ్ళకి ఇచ్చింది, ముస్లిం ముసలోళ్ళకి ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం క్రిస్టియన్లకు కూడా వచ్చింది. ఒక్క హిందువుకు ఏ స్కీమ్ అలాట్ చేసింది రాజకీయ పార్టీ? చేయలేదు. ఖచ్చితంగా మత రాజకీయాలు అనేది పొలిటికల్ పార్టీ చేస్తుంది, బట్ విచ్ ఇస్ ఫేవర్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. మైనారిటీలు అంటే పార్షియల్ రావాలి, సిక్కులు రావాలి, జైనులు రావాలి. పాపం వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళకేం ఉండదే. ఎందుకంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు కాబట్టి. మైనారిటీల కింద క్రిస్టియన్లు ముస్లింలు ఒక్కలే ఎందుకు వస్తారండి నా తెలియకడుగుతాను? పార్షియలు, సిక్కులు, జైన్లు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మైనారిటీలే కదా. వాట్ హ్యాపెన్ టు దెమ్? ఏమైంది వాళ్ళకి? సో కాబట్టి ఎస్, మీరు అన్నట్లు హిందువులకు ఫేవర్ గా రాజకీయాలు పనిచేయట్లేదు, వేరే వాళ్ళకి ఫేవర్ గా 100% పనిచేస్తున్నాయి, ఇంక్లూడింగ్ బీజేపీ. సో ప్లీజ్ డు నాట్ బ్లేమ్ బీజేపీ. ఊరికే మతం మతం అని ఆ పక్క పార్టీలు అనడం తప్ప. ఎందుకంటే బీయింగ్ ఏ బీజేపీ అని ఐఎమ్ టెల్లింగ్, బీజేపీ ఈస్ డూయింగ్ నథింగ్ ఫర్ హిందూ పీపుల్, ఓకే. హిందూ సమాజం.
అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, అంటే ఉమ్. ప్రతి మనిషికి ఒక మతం ఉంటుంది కాబట్టి ఎవరు ఎలా చనిపోయినా కానీ కావాలని ఈ మతాల గురించి మాట్లాడి ఇలా రెచ్చగొడుతున్నప్పుడు, అంటే ఎటువంటి ఆలోచన లేని సామాన్య ప్రజలకు కూడా ఇలా మత విద్వేషాల గురించి ఆలోచించే ఆలోచన వస్తుంది. నిజంగానే ఇలా జరుగుతుందా? మత విద్వేషాలు నిజంగానే ఇప్పుడు జరుగుతున్నాయా? అలాగే మర్డర్స్ ఏమైనా చేస్తున్నారా అనే ఆలోచన సామాన్య ప్రజలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి కూడా చాలా మంది హర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో మతపరంగా ఎవరిని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వేరే మతం గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా. సో వీటిని కంట్రోల్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎవరెవరైతే ఇలాంటి ఒక సంఘటన జరిగిందో ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చవాకులు పేలుతూ ప్రెస్ ని మీడియాని వాడుకుంటూ ఆ ప్రెస్ మీడియా ముందుకు వచ్చి మా క్రైస్తవ సమాజాన్ని మేమందరం నిద్రలేస్తున్నామని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఓకే. అలాంటి ఒక సంఘటన క్రియేట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే అలజడి సృష్టిస్తున్నప్పుడు, సమాజంలో ఒక అలజడి సృష్టించడానికి అడుగులు వేస్తున్నప్పుడు మొదటగా వాళ్ళని ఖండించాల్సింది, బాధ్యత తీసుకోవాల్సింది పోలీసులు. మేము ఎందుకున్నాం ఇక్కడ? ఒక యాక్సిడెంట్ జరిగిందా లేదా, ఆ యాక్సిడెంట్ కారణాలు ఏంటి? వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ ప్రాథమిక డ్యూటీ చేయనివ్వకుండా, నేను మినిమం గ్యాప్ ఇవ్వకుండా సమాజంలోకి వచ్చి ప్రెస్ ని మీడియాని ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుస్తున్నప్పుడు, శాంతి భద్రతలు భారతదేశంలో భంగం కలిగించే ప్రక్రియ జరుపుతున్నప్పుడు 100% వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. కాకపోతే పోలీసులు ఎవరు కేసు పెట్టకుండా అరెస్ట్ చేయలేరు. అట్లీస్ట్ వాళ్ళకి ఒక వార్నింగ్ లెటర్ ఇవ్వాలి, మీరు సమాజాన్ని ఇష్టం వచ్చినట్లుగా మాటలతో చెల్లాచెదురు చేయొద్దు, శాంతి భద్రతలకి భంగం కలిగించొద్దు అని ఒక స్టేట్మెంట్ నోట్ ఇవ్వాలి. అక్కడికి చెప్పారు అందరూ ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. చెప్పినప్పటికీ కూడా ఎవరు వచ్చి ఎవరు రెచ్చగొడుతున్నారు, ఏ ఏ ఇప్పుడు క్రైస్తవులే రెచ్చగొడుతున్నారు అన్ని ఛానల్స్ కూడా చూస్తున్నాయి ఆ సంగతి. ఫుటేజ్ రిలీజ్ చేసి వాళ్ళు రెచ్చగొడుతున్న సందర్భంలోనే ఆర్టీవీ ఫుటేజ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది, దీన్ని వేరే దారికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి. అయినా సరే దాని మీద కూడా మేము ఫుటేజ్ చూసినా తాగినాడన్నా అది అసలు కాదు అని చెప్పి వాళ్ళే అంటున్నారు. హత్య చేశారని మేము నమ్ముతున్నాము, పోలీసులు చెప్పినా సరే ఇది హత్య అని మేము నమ్ముతున్నాం. ఇన్ కేస్ పోలీసులు హత్య కాదని చెప్పినా సరే దీన్ని మేము హత్య అని నమ్ముతున్నాము అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి తప్ప దీంట్లో నేనేం చేసేది లేదు. ఓకేనా? రైట్. వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ఈ ఇన్సిడెంట్ మీద ఏ ఒక్క హిందూ యాక్టివిస్ట్ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు, ఏ హిందువులను కూడా రెచ్చగొట్టలేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, హిందూ సమాజం మౌనంగా ఉంది, వాళ్ళు మాట్లాడే మాటలకి నవ్వుకుంటుందే తప్ప రే మీరేసేస్తే మేము వేసేస్తామని ఈ రోజు వరకు ఒక హిందూ బయటకు వచ్చి మాట్లాడలేదు. మీరు చూడండి, మా క్రైస్తవ సమాజం అంతా ఒక్కటైంది, మా క్రైస్తవ సమాజం తలుచుకుంటే మేము ట్రాఫిక్ ఆపేస్తాము, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తాము, ప్రజల్ని ముందుకు కదలనివ్వము, మేమేంటో మా ప్రతాపం ఏంటో చూపిస్తామని చెప్పి సమాజంలో మనుషుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నది ఏ సమాజం? వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క హిందువు అయినా బయటకు వచ్చి మేం భయభ్రాంతులకు గురి చేస్తాము, మేము ట్రాఫిక్ ఆపేస్తాము, మా హిందువులనే కామెంట్ చేస్తారా మీరు, మాకు సంబంధం లేని విషయంలో మమ్మల్ని ఇరికిచ్చారు కాబట్టి మేము కూడా రాస్తారోకోలు చేస్తామని ఈ రోజు వరకు ఒక హిందువు నోరెత్తలేదు. కాబట్టి హిందువులు ఎప్పుడు శాంతియుతంగానే ఉన్నారు, ఈ విషయంలోనే కూడా ఉన్నారు. అండ్ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారని చెప్పేసి పోలీసులకి బాధ్యత అప్పగిచ్చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనివ్వండి, ఓకే. రైట్. అంతే. లెట్ పోలీస్ డూ దేర్ ఓన్ జాబ్. వీళ్ళు ఇలా రెచ్చిపోయే కొద్దీ పోలీసులు కూడా మౌనంగా ఉంటున్నారు. మేబీ వాళ్ళు అందుకే డిలే చేస్తున్నారేమో, ఎందుకంటే ఒక వ్యవస్థని మనం నమ్మాలి. మొదట వ్యవస్థని నమ్మనప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మనప్పుడు మేము ఎందుకు చేస్తామని చెప్పేసి పక్కన పడేశారు. వీళ్ళు మౌనంగా ఉండి పోలీసులకు కావాలంటే ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా చెప్పండి ఏదో ఒకటి, మేము మిమ్మల్ని నమ్ముతున్నాము, మేము చట్టాన్ని ఆశ్రయించాము, చట్టం మాకు మేలు చేస్తుందని చెప్పేసి మేము చాలా బలంగా నమ్ముతున్నామంటే పోలీసులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. అంటే ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎటువంటి ఎవిడెన్స్ బయటకు వచ్చినా కానీ దాని గురించి చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది బయటకు వచ్చేసి. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధం లేని విషయాలండి. ఉమ్, ఐఎమ్ నాట్ హియర్ టు టాక్. ఇప్పుడు క్రైస్తవుల్లోకి హిందువులు మత మార్పిడి అవుతున్నారంటే నేను జనరలైజ్డ్ గా మాట్లాడతాను తప్ప, నేను నా ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ నా ధర్మం గురించి మాట్లాడతాను తప్ప ఎంతమంది క్రైస్తవులకు మారారు, ఎంతమంది గర్వాపసి అయ్యారు, ఎంతమందిని ఇంకేం చేస్తున్నారు, ఇంకెంతమందిని లోప పెడుతున్నారు, ఎంతమంది రెచ్చగొడుతున్నారు, నేను ఈ టాపిక్ లో లేను. ఐఎమ్ జీరో నాలెడ్జ్ అబౌట్ బైబిల్. ఓకేనా?
I was earlier secular. I used to go to churches. I used to pray Jesus. I used to go to dargahs. I used to go to temples. మా ఇంట్లో మా అమ్మ నన్ను సెక్యులర్ గానే పెంచింది, 100% సెక్యులర్ గానే పెంచింది నన్ను. నేను వెళ్ళేదాన్ని, నేను అన్నింటికీ వెళ్ళేదాన్ని. ఐఎమ్ నాట్ హేటెడ్ ఫర్ ఎనీబడి. ఓకే నన్ను చర్చికి తీసుకెళ్ళిన నా ఫ్రెండ్స్ ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నారు. నేను ఇలా మాట్లాడినా వాళ్ళు నాతో మాట్లాడతారు, బికాస్ వాళ్ళకి నా గురించి ఏంటో తెలుసు. నాకు నాకు ఎంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. నేను నేను ఏది మాట్లాడతానో చాలా కరెక్ట్గా మాట్లాడుతున్న సంగతి వాళ్ళకి తెలుసు. నాకు నా స్నేహితులతో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నేను ఇక్కడ బైబిల్ పాఠాలు చెప్పడానికో పాస్టర్ల గురించి మాట్లాడడానికో నేను లేనండి. నేను బీయింగ్ ఏ హిందూ యాక్టివిస్ట్, నేను హిందువుల గురించి మాట్లాడతాను, హిందూ ధర్మం గురించి మాట్లాడతాను. సో ఐఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్ మర్డర్ కేస్ ఆర్ యాక్సిడెంట్ కేస్ ఆర్ వాట్ ఎవర్ ద రబ్బిష్ కేస్. నాకు సంబంధం లేదు. పోలీసుల్ని వాళ్ళు నమ్మాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించాలి, ప్రజలకి శాంతి భద్రతలు క్రియేట్ చేసేలాగా మనం సహకరించే విధంగా ఆ క్రైస్తవ సమాజం కూడా పనిచేయాలి. ఒక వర్గం వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు, 1-2 పీపుల్, రిమైనింగ్ పీపుల్ పీస్ఫుల్ గానే ఉన్నారు. సో కొంతమంది పాస్టర్లు కూడా ఎస్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు మౌనంగా తప్పుకున్నారు. వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ తిట్టుకుంటూ కూర్చోకూడదు. ఎవరు మంచి పని చేసి ఎవరు చట్టానికి సహకరిస్తారో వాళ్ళందరినీ బాధ్యత గల సమాజంగా మనం చూడాలి ఇప్పుడు. ఓకే ఓకే అయినా వాళ్ళని వీళ్ళు హేట్ చేయడానికి వాళ్ళు ఎవరండి? మొన్న వరకు రాముడు నా దేవుడు అని చెప్పేసి గుడికి పోయి మొక్కినోళ్ళు ఈరోజు సడన్ గా తెల్లారు లేచేసరికి మా ప్రభువే దేవుడు అని చెప్పేసి రాముడు అని చెప్పి బూతులు తిడతారు. వాళ్ళు ఎవరు? హిందువులే కదా వాళ్ళు. ఎవరిని ఇక్కడ హేట్ చేయాలి మనం? జస్ట్ హేట్ చేయడానికి ఏమీ ఉండదు. వాళ్ళు మారిన విధానం చక్కగా లేదు కాబట్టి మనం అభిప్రాయాలని ఖండిస్తాం అంతే. ఓకే దట్స్ రైట్ ఇట్. రైట్ ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ వాయిస్ మధురత్ గారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.